హలో హలో అండి. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగు వాచకంలోని సెకండ్ లెసన్ మాయా కంబల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం వినడం, ఆలోచించడం, మాట్లాడడం తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు మనం వినాలి, విని ఆలోచించి అప్పుడు మాట్లాడాలి. ఇది మంచిదా కాదా అని వాళ్ళు చెప్పింది విని ఆలోచించి మాట్లాడాలి ఎప్పుడైనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ చిత్రం ద్వారా మీరు ఏమేమి గమనించారో చెప్పండి. సెకండ్ వన్, మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. మీరు ఎప్పుడైనా కథల పుస్తకాలు చదువుతారా? మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా కాదా? ఎందుకు? మీకు స్టోరీ బుక్స్ చదవడం ఇష్టమా కాదా? నాకైతే ఇష్టమండి. ఎందుకంటే దానిలో ఒక నీతి ఉంటుంది. ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది. అద్భుతం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఊహించింది జరిగిందనుకోండి, ఏదో సర్ప్రైజ్గా ఒక క్లాస్లో మనం ఎగ్జామ్లో పాస్ అయ్యామే అనుకోండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకోండి, అది మనకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనుకోండి, అది మనకి అద్భుతం ఆశ్చర్యం కలిగిస్తుందంట. అంటే ఒక పట్టరాని సంతోషం కలుగుతుంది. అద్భుతం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఇంకా పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, ఇంకా తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది. మన ప్రవర్తనలో కూడా మార్పు తీసుకొస్తుంది. అంటే మనం ఊహించనిది జరిగింది కాబట్టి మనం ఇంకా బాగా చదవాలి అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాం. మన ప్రవర్తనలో కూడా మార్పు తీసుకొస్తుంది. ఇలాంటి లక్షణాలు విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవిపరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు? కలుకలను సదానంద గారు ఈ పాఠ్యాంశాన్ని రచించారు. ఇతను 22/2/1939లో జన్మించి 25/8/2020లో మరణించారు. ఎవరు? కలుకలను సదానంద గారు. అంటే ఈ పాఠ్యాన్ని రచించిన కలుకలను సదానంద గారు 22/2/1939లో జన్మించి 25/8/2020లో మరణించారన్నమాట. ఈ కలుకలను సదానంద గారు చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారు. ఎక్కడ జన్మించారు? చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారన్నమాట. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఇతను 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా ఎంపికయ్యారన్నమాట. పిల్లల కథలు శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్ మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు ఇతను చేశారు. చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారన్నమాట. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదములు, ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించిందనమాట. ఇప్పుడు 1966లో కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? బంగారు నడిచిన బాట నవలకు అనమాట. ఏ నవల? బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి ఇచ్చింది. అది మళ్ళా 1976లో నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ఇంకా 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహింపబడింది.